దివాలా అంచున ఉన్న దేశానికి కొత్త దిశ చూపి దశ మార్చిన ఆర్థిక మాంత్రికుడు, నిష్కళంక పాలకుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విశ్వవ్యాప్త అశ్రు నివాళుల మధ్య ఇవాళ శాశ్వత స్మృతిపథానికి చేరుకోనున్నారు. ఆయన అంత్యక్రియలను ఉదయం 11:45 ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా రక్షణ శాఖను కోరినట్లు వెల్లడించింది. మరోవైపు మన్మోహన్ మృతి పట్ల కేంద్ర మంత్రివర్గం శుక్రవారం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా తొలుత 2 నిమిషాల పాటు మౌనం పాటించింది. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ సంతాప తీర్మానం చేసింది. ఆయన మృతితో దేశం ప్రముఖ రాజనీతిజ్ఞుణ్ణి, ప్రఖ్యాత ఆర్థికవేత్తను, మహోన్నత నాయకుణ్ణి కోల్పోయింది అని ఆ తీర్మానంలో పేర్కొంది. ఢిల్లీలోని సమాధి కాంప్లెక్స్ లో ఉన్న స్మృతి స్థలంలో ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన భౌతిక కాయాన్ని శుక్రవారం పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సందర్శించి కడసారి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమని, ఆయన మృతి దేశానికి తీరని నష్టము అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక దేశ నిర్మాణంలో మన్మోహన్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఢిల్లీలోని మన్మోహన్ నివాసంలో శుక్రవారం ఆయన భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ సతీమణి గుర్చరణ్ కౌర్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశానికి దిశను నిర్దేశించారని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీకి భారీ పారిశ్రామిక సంస్థలు వరుసగా తరలి వస్తున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఉక్కు కర్మాగారం, గూగుల్ ఏఐ డేటా సెంటర్ సిద్ధంగా ఉన్నాయి. వీటి ఏర్పాటుకు కేంద్రం నుంచి కొన్ని అనుమతులు కావాల్సి ఉంది. దానికోసం ఆ కంపెనీలు తమ ప్రతిపాదనలు ఇప్పటికే ఢిల్లీకి అందజేశాయి. ఈ అనుమతులు త్వరగా సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తరచూ కేంద్రంలోని సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక ఈ 2 ప్రాజెక్టులు అమల్లోకి వస్తే అవి ఏపీ పారిశ్రామిక ప్రగతిపై బలమైన ముద్ర వేస్తాయి అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆర్సెలార్ నిప్పన్ సంయుక్త సంస్థ విశాఖ సమీపంలోని నక్కపల్లిలో 1,50,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో అతి పెద్ద ఉక్కు కర్మాగారం నిర్మించారు అని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అంగీకారం కూడా కుదుర్చుకుంది. ఈ కంపెనీకి అవసరమైన ముడి, ఇనుప ఖనిజం ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సి ఉంది. ద్రవ రూపంలో పైప్ లైన్ ద్వారా దాన్ని తెప్పించాలని ఆ కంపెనీ భావిస్తుంది. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల ఎంఓయూ కుదుర్చుకుంది. గూగుల్ కు ఇప్పటికే ముంబై, ఢిల్లీలో డేటా సెంటర్లు ఉన్నాయి. ఐటీలో వేగంగా దూసుకువెళ్తున్న వైజాగ్ లో కృత్రిమ మేధస్సుకు ప్రత్యేకంగా ఒక డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలని గూగుల్ సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. నేను ఛార్జీలు పెంచుతా, ఆ ఛార్జీలను మీరు తగ్గించాలి, ఇది ఆయన వైఖరి. అధికారంలో ఉండగా జగన్ వరుసగా 5 ఏళ్ల పాటు బాదుడే బాదుడు కార్యక్రమం అమలు చేశారు. ఛార్జీల పెంపు అనే మాట వాడకుండా ఇంధన సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో బిల్లులు భగభగమనిపించారు. గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తే ప్రజలకు చెప్పి పెంచేవారు. కానీ జగన్ వచ్చాక చాప కింద నీరులా దొంగ దెబ్బలు కొట్టడం మొదలుపెట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి ఇదే తీరు. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు అంటూ వార్షిక వ్యయ నివేదికలను సమర్పించే సమయంలో ఘనంగా ప్రకటించడం, ఆ తర్వాత ట్రూ అప్, ఇంధన సర్దుబాటు పేరిట భారం వేయడం ఇదే రివాజు. ఇలా ట్రూ అప్ ఛార్జీల పేరిట వినియోగదారులపై దొంగ దెబ్బ తీయవచ్చు అన్న ఆలోచన గతంలో ఏ ముఖ్యమంత్రికి రాలేదు. ట్రూ అప్, ఇంధన సర్దుబాటు ప్రతిపాదనలు పరంపర జగన్ 5 ఏళ్ల పాలనలో కొనసాగుతూ వచ్చింది. 2019-20లో డిస్కంలు 1788.73 కోట్లకు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపగా ఈఆర్సీ ఏకంగా 1851.15 కోట్లకు ఆమోదం తెలిపింది. 2021-22లో 3554.58 కోట్ల రూపాయల ఇంధన సర్దుబాటు ఛార్జీల ప్రతిపాదనలను డిస్కంలు చేశాయి. 3082.09 కోట్లకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. ట్రాప్ ఛార్జీల వరుస బాధలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని గ్రహించిన జగన్ పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ వెంటనే ఆమోదముద్ర వేయకుండా మేనేజ్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి సంబంధించి ఎలాంటి సర్దుబాటు ఛార్జీలు ఉండబోవు అని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు భగభగమంటున్న బిల్లులకు ఆజ్యం పోసింది, నిప్పు రాజేసింది ఎవరో కాదు, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అంటూ ధర్నాలు, నిరసనలకు పిలుపు ఇవ్వడంపై కూటమి నేతలు భగ్గుమంటున్నారు. ఆ అధికారి గనుల ఘనుడు వెంకటరెడ్డిని మించిన మహాఘనుడు. కంటికి కనిపించకుండా అక్రమాలు, అవినీతికి పాల్పడడంలో ఆయనకు
ఎవరూ సాటి రారు అనే పేరుంది. అలాంటి వారిని వెనకేసుకొస్తుంది అనే పేరున్న గత జగన్ ప్రభుత్వం కూడా ఆయన దోపిడీని భరించలేక చర్యలు తీసుకుంది. కానీ కూటమి ప్రభుత్వంలో ఆయన్ను కదల్చలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో ఇసుకతో పాటు కీలకమైన మినరల్స్ విషయంలో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. గనుల శాఖ వ్యవహారాల్లో తెర మీద వెంకటరెడ్డి కనిపిస్తే తెర వెనుక నడిపించిందంతా ఈ అధికారి. ఇటు గనుల శాఖ, అటు ఏపీఎండీసీ వ్యవహారాల్లో వేలు పెట్టారు. నాటి ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఉన్న వసూల్ రాజాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నాటి గనుల శాఖ మంత్రికి అత్యంత ప్రియ శిష్యుడు. ఇసుక, క్వార్ట్స్, ఇతర మినరల్స్ లీజులు, వాటిపై విజిలెన్స్ దాడులు వంటి అనేక అంశాల్లో ఆయన పాత్ర కీలకమని ఆ శాఖ వర్గాలే కూడా కూశాయి. పెద్దిరెడ్డికి వెంకటరెడ్డికి మధ్య కోల్డ్ వార్కు ఆయన చర్యలే కారణమని అప్పట్లో చర్చ జరిగింది. ప్రభుత్వ ఆదేశాలను కూడా ఆ అధికారి ధిక్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ లీజుదారుడు తప్పులు చేశారు అని ఆయనకు 240 కోట్ల మేర డిమాండ్ నోటీస్ ఇవ్వాలని నాటి జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ అధికారి డిమాండ్ నోటీస్ ఇవ్వకుండా 45 రోజులపైనే ఉత్తర్వులు దాచిపెట్టారు. ఇక ఈలోగా ఈ కంపెనీ ప్రతినిధి హైకోర్టుకు వెళ్లారు. అంతేకాక ఆ కంపెనీ ప్రతినిధి తరచుగా ఆ అధికారి ఆఫీసుకు రావడం, ఇంటికి వెళ్లడం, రహస్య సమావేశాలు నిర్వహించడం వంటివి జరిగాయి. గత ప్రభుత్వం నిఘా విభాగం ద్వారా ఈ విషయం గుర్తించింది. సీసీటీవీ డేటా తెప్పించుకొని పరిశీలించింది. ఆ తర్వాత ఆ అధికారిపై చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వంలో జేపీ వెంచర్స్ కు ఇసుక కాంట్రాక్ట్ ఇవ్వడానికి ముందు గనుల శాఖే స్వీయ పర్యవేక్షణ చేసేది. ఆ సమయంలో ఆ అధికారి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. లీజు ఇవ్వడం, మాట వినని వారిపై సైలెంట్ గా విజిలెన్స్ దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేయడం, ఆ తర్వాత వారిని ఇంటికి పిలిపించుకుని సెటిల్ చేశారు. ఏకంగా 3 శాఖలు నిర్వహిస్తున్న ఆ ఉన్నతాధికారి ఏ శాఖలోనూ అమాత్యుల మాట వినడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా ఆయన తీరు బడుగు మంత్రులను నిర్వేదంలోకి నెట్టేస్తుంది అని అంటున్నారు. నిజానికి ఆయన గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత తనకు ప్రాధాన్యత లేని శాఖలు ఇచ్చారు అంటూ కొంతకాలం మదనపడ్డారు. ఆ తర్వాత అత్యంత కీలకమైన శాఖ పగ్గాలే ఆయనకు అందాయి. ఇప్పుడు చూస్తే ఏ మంత్రికి సమయం కేటాయించలేనంత బిజీ అయిపోయారు. మంత్రులతో సమన్వయం చేసుకోవాల్సిన ఆ అధికారి ఏకస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు అని, బడుగు మంత్రుల కావడంతో తమను చిన్నచూపు చూస్తున్నారు అని అంతర్గత సమావేశాల్లో ఆవేదన చెందుతున్నారు. జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు చేసిన సిఫార్సులను తాను ఆమోదిస్తే ఆ అధికారి మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నారు అంటూ ఓ మహిళా మంత్రి వాపోయారు. తమ జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రిని అభ్యర్థించారు. ఎమ్మెల్యే సూచించిన పేరును సదరు అధికారికి ఆమె సిఫార్సు చేశారు. అయితే ఆ తర్వాత మంత్రి ప్రమేయం లేకుండానే నాన్ ఐఏఎస్ అధికారిని ఆయన నియమించేశారు. దీంతో మంత్రి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. నిజానికి ఆ పోస్టు భర్తీ చేసిన విషయం కూడా ఆమెకు సమాచారం లేదట. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆ ఎమ్మెల్యే చెప్తేనే ఆమెకు కూడా తెలిసిందే. తన శాఖలోనే తనకు తెలియకుండా నియామకాలు చేపడతారా అని నిలదీస్తే ఏముందిలే తీసేద్దాం అంటూ ఆ అధికారి తేలిగ్గా తీసుకోవడంతో ఆమెకు దిక్కుతోచలేదు. అసెంబ్లీ సమావేశాల్లో వచ్చే ప్రశ్నలపై మంత్రులకు అధికారులు సహకరించాలి. కానీ ఈ అంశాన్ని ఆయన పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నాలెడ్జ్ సెంటర్, సోషల్ మీడియా, గూగుల్ సహకారం కోరాల్సి వచ్చింది అని ఓ మంత్రి వాపోయారు. ఏపీలో దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు ఆగడం లేదు. తాజాగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. గొంతు మీద కాలేసి తొక్కి పిడిగుద్దులు కురిపించారు. నానా దుర్భాషలాడారు. కులం పేరుతో దూషించారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో చోటు చేసుకుంది. గాలివీడు ఎంపీటీఓగా దళితుడైన జవహర్ బాబు పనిచేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం మాజీ ఎంపీపీ, ప్రస్తుత ఎంపీపీ కొడుకు జిల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీపీ కార్యాలయానికి వచ్చారు. ఆఫీస్ తాళాలు కావాలని తన అనుచరులతో ఎంపీటీఓను అడిగించారు. తాళాలు ప్రస్తుతం తన వద్ద లేవని, అటెండర్ వద్ద ఉన్నాయని, 15 నిమిషాలు ఆగమని జవహర్ బాబు బదులిచ్చారు. ఇక తర్వాత మళ్లీ సుదర్శన్ రెడ్డి అనుచరులు వచ్చి తాళాలు అడగ్గా వైసీపీ నేతలకు తాళాలు ఇవ్వలేమని, ఎంపీపీ వస్తే ఇస్తానని తెలిపారు. దీంతో ఆగ్రహించిన సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఎంపీటీఓ ఛాంబర్లోకి వచ్చి గది తలుపులు మూసి జవహర్ బాబుపై దాడికి పాల్పడ్డారు. అక్కడున్న సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి ఎంపీటీఓను రక్షించారు. దాడి ఘటనపై ఎంపీటీఓ మాట్లాడుతూ తనను సుదర్శన్ రెడ్డి కుర్చీలో నుంచి కిందకు పడేసి గొంతు మీద కాలేసి తొక్కాడని, కర్రలు కుర్చీలతో కొట్టారని విలిపిస్తూ పేర్కొన్నారు. ఇక అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఎంపీటీఓను పరీక్షించి ఆరోగ్యం నిలకడగా లేదని, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో రాయచోటి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కడప రిమ్స్ కు తీసుకువెళ్లారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీటీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబును పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ ఇవాళ కడప వెళ్లనున్నారు.
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ డ్రోన్ల బాట పట్టింది. డ్రోన్ సమిట్ ఇచ్చిన స్ఫూర్తితో అమరావతి రాజధానిలో పచ్చదనాన్ని పరిరక్షించేందుకు పర్యవేక్షించేందుకు ముందుకొచ్చింది. డ్రోన్ల వినియోగం పెంచండి అన్న సీఎం చంద్రబాబు ఆదేశాలను కార్యరూపంలోకి తీసుకొచ్చింది. రాజధాని భవిష్యత్తులో ఉద్యానవనాలు పచ్చటి ప్రకృతితో అలరారేలా ఏడీసీ అద్భుతమైన ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. అమరావతి అర్బన్ గ్రీనర్ ల్యాండ్ స్కేపింగ్ వంటి పనులు పెద్ద ఎత్తున చేపడుతుంది. అమరావతిలో నాటే ప్రతి మొక్క ఎదిగేలా, ఎదిగిన చెట్లను సంరక్షించుకునేలా, అవి మరింత బలంగా పెరగడానికి వీలుగా డ్రోన్ల సహాయాన్ని తీసుకోవాలని ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి భాస్కర్ నిర్ణయించారు. దీంతో ఉద్యాన విభాగాధిపతి వి ధర్మజ ఇతర సిబ్బంది డ్రోన్ల వినియోగాన్ని తీసుకొచ్చారు. సీడ్ యాక్సెస్ రోడ్లలోని చెట్లను పర్యవేక్షించడంతో పాటు పోషక ద్రవ్యాల పిచికారీ కూడా నిర్వహించారు. దాదాపుగా సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి 1 కిలోమీటరు పొడవునా డ్రోన్లతో పోషకాలను పిచికారీ చేయించారు. ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అలాగే చెట్లు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అన్నది కూడా అధికారులు పరిశీలించగలిగారు. రాజధానిలో అందమైన పూల మొక్కలు అనేకం నాటుతున్నారు. వీటితో పాటు చెట్ల తెగుళ్లను నివారించడానికి, వాటిని సంరక్షించడానికి డ్రోన్లు ఎంతగానో దోహదపడతాయని ఏడీసీ అధికారులు భావిస్తున్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువు తీరేలా కనిపించడం లేదు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి మరో 5 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదిక సమర్పించిన తర్వాతే ఈ ప్రక్రియ ముందుకు కదలనుంది. మరోవైపు పూర్తిస్థాయి ఉపాధ్యాయులతో పాఠశాలను నడుపుతామని, కొరత అనే మాట లేకుండా చేస్తామని కూటమి ప్రభుత్వం గట్టిగా చెబుతుంది. మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ ఫైల్ పైన పెట్టారు. ఆ వెంటనే జూలై 1న డీఎస్సీ ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. కానీ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే చాలా వరకు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఇంతవరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఏటా వేసవి సెలవులు అనంతరం జూన్ 12న బడులు తెరుచుకుంటాయి. ఈ 5 నెలల్లోపే కొత్త టీచర్ల ఎంపిక, వారికి శిక్షణ పూర్తి చేయడం సాధ్యం కాదని వాదన వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 రోజుల వ్యవధిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. అయితే సన్నద్దతకు కొంత గడువు ఇవ్వాలని అభ్యర్థులు కోరారని, ఈ మేరకు 3 నెలలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 6న డీఎస్సీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది. ఈలోగా టెట్ పూర్తి చేసింది. ఇందులో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నోటిఫికేషన్ మరోసారి బ్రేక్ పడింది. వర్గీకరణ సిఫార్సుల కోసం ఏకసభ్య కమిషన్ను నియమించిన ప్రభుత్వం 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిషన్ కొద్ది రోజుల కిందటే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించడంతో నివేదిక కనీసం మరో 2 నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుచుకుంటుంది. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్ ను A1గా, అరవింద్ కుమార్ A2గా, BLM రెడ్డి A3గా కేసు నమోదు చేసిన ఏసీబీ ఫిర్యాదులోని ప్రతి అంశానికి పక్కా ఆధారాలు సేకరించింది. తాము సేకరించిన ఆధారాలు మంత్రి హోదాలో కేటీఆర్ చేసిన తప్పులు, సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, ఆర్థిక శాఖను బేఖాతరు చేసిన వైనాన్ని పూసగుచ్చినట్లు కౌంటర్ అఫిడవిట్ ద్వారా ఏసీపీ హైకోర్టు ముందుంచింది. ఫార్ములా రేస్ కు సంబంధించి అంతా తన కనుసన్నల్లోనే జరిగిందని, పూర్తి బాధ్యత తనదేనని టీవీలో కేటీఆర్ చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఏ విధంగా నేరస్తుడు అవుతారో వివరాలను ఏసీబీ అధికారులు హైకోర్టు ముందు పెట్టారు. ఫార్ములా రేస్ కేసులో 1-2 కాదని అనేక ఉల్లంఘనలు జరిగాయని ఏసీబీ పేర్కొంది. ఒప్పందం చేసుకోవడానికి ముందే నిధులను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారని ప్రస్తావించింది. 2022లో తొలిసారి చేసుకున్న ఒప్పందంలోనూ గవర్నర్ అనుమతి తీసుకోలేదని, 2023లో చేసుకున్న ఒప్పందంలో ఒక అడుగు ముందుకు వేసి విదేశీ కరెన్సీ రూపంలో నిధుల చెల్లింపు చేయడం పూర్తిగా నేరపూరిత చర్యనని ఏసీబీ స్పష్టం చేసింది. మొత్తం 54.9 కోట్లను కేటీఆర్ నిర్దేశం ప్రకారమే ఖర్చు చేశారని ధృవీకరించింది. ఫార్ములా రేస్ అంశంలో ఎలాంటి నేరం జరగలేదని, ఇదంతా రాజకీయ కుట్ర మాత్రమేనని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టుకు తెలియజేశారు. అనుమతుల వ్యవహారాన్ని చూసుకోవాల్సింది అధికారులే తప్ప నాటి మంత్రిగా తాను కాదని చెప్పారు. మరోవైపు ఈ కేసులో కేటీఆర్ కు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఆయన్ను ఈ నెల 31 వరకు అరెస్టు చేయరాదని హైకోర్టు ఏసీబీని ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 31 వరకు పొడిగించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం దరఖాస్తుల పరిశీలన, లబ్దిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ సర్వర్ డౌన్ అవడంతో పాటు మెయింటెనెన్స్ ప్రాబ్లం, నో ఇంటర్నెట్ కనెక్షన్, చెక్ యువర్ మొబైల్ డేటా అనే ఎర్రర్లతో యాప్ నిలిచిపోయింది. ఫలితంగా గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో దరఖాస్తుల పరిశీలన ముందుకు సాగడం లేదు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యాప్ పనిచేయడం లేదు. ఫలితంగా సర్వే మరింత ఆలస్యమవుతుందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు.
ఎక్కడైనా గ్రామాలు, మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ తండాలు, ఆవాసాల్లో ఆన్లైన్ అందుబాటులో లేకపోయినా కూడా యాప్ పనిచేస్తుంది అని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందుకోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తుదారు వివరాలు తీసుకుని ఫోటోలు సేకరించి ఇంటర్నెట్తో అనుసంధానం అయ్యాక ఆన్లైన్ విధానంలో ఆ వివరాలను యాప్లో పొందుపరిస్తే సరిపోతుంది అని చెప్పారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆ వివరాలను నమోదు చేయడానికి యాప్ సహకరించడం లేదు. కొత్తగూడెం జిల్లాలోని ఖమ్మంతోగు, పగిడేరు అనే ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఇక అక్కడి దరఖాస్తుదారుల వివరాలను ఆఫ్లైన్లో తీసుకుని ఆన్లైన్ ద్వారా యాప్లో నమోదు చేయడానికి 10 రోజుల సమయం పట్టింది. 10 రోజుల్లో 100 దరఖాస్తులను మాత్రమే ఈ విధానంలో చేయగలిగామని, దీని ప్రకారం సర్వే మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ ఖజానాకు కళకళ్లాడించే కీలక శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం ఒకటి. అలాంటి శాఖ ఏడాది ఆదాయంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేకపోతోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 14,588.06 కోట్ల రూపాయల ఆదాయం రాగా దీనికి 22% పెంచుతూ 2024-25కి 18.229 కోట్ల లక్ష్యాన్ని ఆర్థిక శాఖ నిర్దేశించింది. 15% వరకు అయితే ఏదో విధంగా రాబడి పెంచుకోవచ్చని, 22% అంటే చతికిలబడే పరిస్థితి వచ్చిందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు వచ్చిన ఆదాయం 9,571.89 కోట్లే. ఆర్థిక సంవత్సరం ముగించడానికి ఇంకా 4 నెలలే ఉన్నందున ఆలోపు 5,000 కోట్ల రూపాయలకు మించి రాదని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 2024-25లో 15,000 కోట్లకు మించి రాబడి రాదా అనే భావనలో ఉన్నారు. ఆదాయం తగ్గడానికి పురపాలక, పంచాయతీరాజ్ శాఖల ఆంక్షలు కూడా కారణము అని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇక తెలంగాణలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో 2 కొత్త చట్టాలు చేశారు. 2020లో ఈ చట్టాలు వచ్చిన సమయంలో లేఅవుట్ లేనివి, వ్యవసాయేతర భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేశారు. ఇక అదే సమయంలో నాలా తీసుకుని భూముల రిజిస్ట్రేషన్లు చేయొద్దని, తప్పనిసరి అయితే సంబంధిత శాఖల అనుమతి తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలి అంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కమిషనర్ ఐజీ పేరుతో మెమో ఇచ్చారు. దీంతో పంచాయతీ, పురపాలక శాఖల పరిధిలోని అనధికారి లేఅవుట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ మెమోను ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే దానిపై స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొందరు కోర్టులకు వెళ్లి ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు పొందిన 2022లో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో పూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణలో సుమారు 3 లక్షల ప్లాట్లు ఇలా రిజిస్ట్రేషన్ లేకుండా పోయాయి. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం రహదారికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి అందించే బాధ్యత ఏ సంస్థకు దక్కనుందో అనే విషయం ఇవాళ తేలనుంది. ఇక డిపిఆర్ తయారీకి కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ప్రభుత్వం నవంబర్ 25న ఇంటర్నేషనల్ కాంపిటిటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించింది. ఇక టెండర్ల దాఖలకు నిర్దేశించిన గడువు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నిబంధనల ప్రకారం శుక్రవారమే సంస్థ ఎంపిక తేలాల్సి ఉన్నప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ఇక ఆ కారణంగా దాఖలైన టెండర్లను అధికారులు ఇవాళ ఉదయం తెరవనున్నారు. వీటిలో మొదటిగా టెక్నికల్ బిడ్లను తెరుస్తారు. వాటిలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా అని పరిశీలిస్తారు. ఆ తర్వాత టెండర్ పత్రాలను టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీకి పంపుతారు. నిబంధనల ప్రకారమే టెండర్లు దాఖలు చేశారా లేదా అని కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం సక్రమంగా ఉన్న టెండర్లను ఖరారు చేసి ఆ టెండర్ల ఫైనాన్స్ బిడ్లను తెరుస్తారు. ఫైనాన్స్ బిడ్లను తెరిచిన తర్వాత వాటిలో డిపిఆర్ తయారీ కోసం ఏ సంస్థ తక్కువ ధరను వేసిందో పరిశీలించి ఆ సంస్థ టెండర్ను పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు 6 జంక్షన్లో 6 స్టీల్ వంతెనలు, 6 అండర్ పాస్లు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమవుతుంది. ఇందుకోసం రోడ్ నెంబర్ 12 ప్రారంభమయ్యే విరించి ఆసుపత్రి నుంచి ఒమేగా ఆసుపత్రి, బాలకృష్ణ ఇల్లు మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు 6.5 కిలోమీటర్ల పొడవున రోడ్డును విస్తరించనున్నారు. ఇక విరించి ఆసుపత్రి నుంచి బీఆర్ఎస్ భవన్ కూడలి వరకు 100 అడుగుల మేర విస్తరిస్తారు. అక్కడి నుంచి చెక్పోస్ట్ వరకు 120 అడుగుల మేర విస్తరిస్తారు. చెక్పోస్ట్ వద్ద మెట్రో రైలుకు ఇబ్బంది కలగకుండా చూడడానికి ఏకంగా 150 అడుగుల మేర విస్తరిస్తారు. విస్తరణకు సంబంధించి ఇప్పటికే 303 ఆస్తులను మార్కింగ్ చేశారు. ఇక తొలి దశలో 97 ఆస్తులకు సంబంధించి సర్వేను పూర్తి చేసి భూసేకరణ నోటీసులు ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. ఇక 6 జంక్షన్లో వంతెనలు, అండర్ పాసుల నిర్మాణానికి 1,090 కోట్లు అవుతాయి అని అంచనా వేశారు. మొదటి ప్యాకేజీలో కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్ పోస్ట్ జంక్షన్ల వద్ద 580 కోట్లతో, ప్యాకేజీ 2లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, ఫిలిం నగర్, అగ్రోసేన్, క్యాన్సర్ ఆసుపత్రి జంక్షన్ల వద్ద 510 కోట్లతో గ్రేడ్ సెపరేటర్లుగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తారు. వచ్చే వారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఇంజనీరింగ్ విభాగం సిద్దమవుతోంది.
ఏపీతో సరిహద్దులో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ చౌరస్తాలో 3 మద్యం దుకాణాలు నిత్యం కిటకిటలాడుతూ ఉండేవి. ఏపీ నుంచి మద్యం ప్రియులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేవారు. రద్దీని తట్టుకోలేక ఉన్న స్టాక్ అందరికీ సర్దాలన్న లక్ష్యంతో రేషన్ కార్డులు తేవాలి అన్న నిబంధన కూడా అమలు చేశారు. ఒక్క కార్డుపై 1 బాటిల్ మాత్రమే ఇచ్చేవారు. ఆదివారం సెలవు రోజుల్లో అయితే రద్దీని నియంత్రించేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసేవారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చే వారి కోసం ఇక్కడి వైన్ షాపులు చుట్టుపక్కల పదుల సంఖ్యలో దాబాలు వెలిశాయి అంటేనే రద్దీని అంచనా వేసుకోవచ్చు. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలో 2 నెలల కిందటి పరిస్థితి ఇది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. సరిహద్దుల్లోని మద్యం షాపులు ఇప్పుడు మందుబాబుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఆయా దుకాణాల్లో విక్రయాలు పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ చెమటోడ్చాల్సి వస్తోంది. నాగర్ కర్నూలు, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని సరిహద్దు మండలాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక ఈ 6 జిల్లాలు ఈ నెల 23 రోజుల్లో 40 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని ఆబ్కారీ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. ఇది అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ తెలంగాణలో లభించే అన్ని బ్రాండ్ల మందు అందుబాటులో ఉంది. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు బ్రాండెడ్ లిక్కర్ క్వార్టర్ 99కి విక్రయిస్తున్నారు. దీంతో ఏపీ నుంచి మద్యం కోసం తెలంగాణ సరిహద్దుల్లోకి వచ్చే మందుబాబుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. అక్టోబర్ నుంచి తెలంగాణ సరిహద్దు మండలాలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. నవంబర్లో విక్రయాలు తగ్గగా డిసెంబర్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కెమిస్టుల నియామకాలపై నిర్లక్ష్యం నెలకొంది. జెన్కోలో 339 అసిస్టెంట్ ఇంజనీర్ 60 కెమిస్టు ఉద్యోగాల కోసం 2023 అక్టోబర్లో నోటిఫికేషన్ వెలువడింది. 3 సార్లు జాప్యం అనంతరం గత జూలై 14వ తేదీన రాత పరీక్ష జరిగింది. గత సెప్టెంబర్ 4వ తేదీన ఫలితాలు వెలువరించారు. అనంతరం సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 21వ తేదీ దాకా సర్టిఫికెట్ల తనిఖీ కూడా జరిగింది. అసలు ధృవపత్రాలు కూడా అధికారులు తీసుకున్నారు. ఇక చాలా మంది అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు వదులుకొని ఆయా సంస్థల నిరభ్యంతర పత్రాలు కూడా సమర్పించారు. నియామక ప్రక్రియ వెనువెంటనే జరగాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యంతో 3 నెలలుగా అభ్యర్థులు విద్యుత్ సౌధతో పాటు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవానికి యాదాద్రి పవర్ ప్లాంట్లో ఇప్పుడిప్పుడే కొత్త యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగా ఉద్యోగుల అవసరం ఉండగా నియామక ప్రక్రియలో జాప్యం వెనుక కారణాలు బోధపడడం లేదు. జెన్కో సీఎండీ సందీప్ కుమార్ సుల్తానియాను 5 సార్లు కలిసి నివేదించినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఉప ముఖ్యమంత్రిని 3 సార్లు కలిసినా ప్రయోజనం లేదు అని విచారం వ్యక్తం చేశారు. దిండి ఎత్తిపోతల పథకం అమల్లో కదలిక వచ్చింది. 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా 4,822.41 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టులు ఇప్పటిదాకా 2,544.37 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల వద్ద నిర్మించిన రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లు తరలించనున్నారు. అయితే ఏదుల నుంచి డిండికి 30 టీఎంసీల నీటిని తరలించేందుకు గాను 1800 కోట్లతో చేపట్టే పనులకు సంబంధించిన సవరణ ప్రతిపాదనల ఫైలు మంత్రివర్గం ఆమోదానికి వచ్చింది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ ఆమోదం లభిస్తే డిండి ఎత్తిపోతల పథకం పనులు తిరిగి ఊపందుకునున్నాయి. ఏదుల నుంచి డిండికి నీటిని తరలించేందుకు ఏదుల నుంచి 16 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉంది. అలాగే ఉల్పర గ్రామానికి ఎగువన పుత్తిరెడ్డిపల్లి వద్ద ఒక చెక్ డ్యాం నిర్మాణం జరగనుంది. ఆ తర్వాత ఉల్పరలో ఒక బ్యారేజీ, అక్కడి నుంచి డిండి ఎగువన కెనాల్ ద్వారా సింగరాజుపల్లి వద్ద ఒక రిజర్వాయర్కు, గోకవరం, గొట్టిముక్కల ఇర్విన్, చింతపల్లి, కిష్టంపల్లి, శివన్నగూడెం వద్ద రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. 30 టీఎంసీలతో చేపట్టనున్న ప్రాజెక్టులో 25.641 టీఎంసీల నీటి నిల్వ చేసేలా రిజర్వాయర్లు కడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 16,389 ఎకరాల భూమి అవసరం ఉండగా ఇప్పటిదాకా 12,317 ఎకరాలను సేకరించారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్ వాసులు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో పండుగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మరిన్ని సర్వీసులు పెంచాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించేందుకు ఈ సంక్రాంతికి 5,000 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఏపీతో పాటు తెలంగాణ జిల్లాలకు సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగిస్తారు. అయితే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకే 0 టికెట్ పై ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వర్తిస్తుంది. ఆ తర్వాత టికెట్ కొనాల్సిందే. పండుగకు సంక్రాంతికి వెళ్లేవారు పండుగ తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకునే వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జనవరి 1వ వారం నుంచి 17వ తేదీ వరకు 10 రోజులు ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. సంక్రాంతి స్పెషల్ బస్సులను సంబంధించి పూర్తి వివరాలు ఆర్టీసీ అధికారులు శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి 2,400 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. జనవరి 9 నుంచి 13 వరకు సంక్రాంతి 10 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
ఏపీలోని తిరుమలలో భక్తులకు దర్శనం వసతి కల్పించే విషయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అనే డిమాండ్కు టీటీడీ బోర్డు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. వారంలో 2 సార్లు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడంపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గళం విప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఏపీ సీఎం చంద్రబాబుతో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీటీడీ బోర్డు సానుకూల నిర్ణయం తీసుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి పిఎస్ఎల్వి C-60 ప్రయోగానికి కౌంటౌన్ రేపు ప్రారంభం కానుంది. ప్రయోగానికి 25 గంటల సమయం ముందు అంటే రాత్రి 8:58 కౌంటౌన్ ప్రారంభించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. రాకెట్ 4 దశలతో పాటు ఉపగ్రహాల అనుసంధాన పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్ ను చెందిన స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపనుంది. ఈ నెల 30వ తేదీ సోమవారం రాత్రి 9:58 షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-60 రాకెట్ నింగులోకి దూసుకువెళ్లనుంది. కౌంటౌన్ కు సంబంధించిన మిషన్ రెడ్నెస్ రివ్యూ సమావేశం షార్లో ఇవాళ జరగనుంది. అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు ప్రయోగానికి సంసిద్ధత తెలపనుంది. ఈ నెల 30 పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసిలోకి పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా విభిన్న పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టనుంది. దీన్ని స్పేస్ డాకింగ్ ప్రయోగంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ అనుసంధానం పనులతో పాటు ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను కూడా గురువారం పూర్తి చేసినట్లు ఇస్రో వెల్లడించింది. దీని ద్వారా చేసే పరిశోధనలు భవిష్యత్తులో అంతరిక్షంలో భారత ఆధ్వర్యంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఎంతో దోహదపడతాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ నల్ల చెరువు వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాధవి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 15 వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. తాగి వాహనాలు నడపకూడదు అని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాధవి అన్నారు. ఉప్పల్లో రోడ్లు సరిగ్గా లేవని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇక మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. అన్నా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనకు ప్రభుత్వ బాధ్యత, భద్రతా వైఫల్యమే కారణమంటూ ఇందుకు నిరసనగా అన్నమలై కొరడతో 6 సార్లు కొట్టుకున్నారు. విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ తాను 48 రోజుల పాటు వ్రతం ఆచరించి మురుగన్ ఆలయానికి వెళ్లి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాల గురించి నివేదించనున్నట్లు ఆయన ప్రకటించారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు తాను పాదరక్షలు ధరించను అని శపథం చేశారు. వ్రతంలో భాగంగా తన ఇంటి వద్దే 6 సార్లు కొరడతో కొట్టుకున్నానని అన్నారు. ఇక ఆ ప్రకారం శుక్రవారం కోయంబత్తూరులో తన నివాసం ఎదుట చొక్కా లేకుండా పచ్చరంగు లుంగి ధరించి నుదుట విభూది రేఖలు దిద్దుకొని పార్టీ కార్యకర్తల సమక్షంలో కొరడాతో కొట్టుకున్నారు. ఇక ఆ సమయంలో ఆయన చుట్టూ చేరిన పార్టీ శ్రేణులు వెట్టివేల్ వీరవేల్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన తమిళ సంప్రదాయంలో భాగమేనని అన్నమలై అన్నారు. బీజేపీ కార్యకర్తలెవరూ తనను అనుసరించరాదు అని విజ్ఞప్తి చేశారు. మహిళా లోకానికి జరుగుతున్న అన్యాయాలను నిరోధించాలని తమిళుల ఆరాధ్య దైవమైన మురుగప్పై వేడుకోవడంలో భాగంగానే మండలం పాటు వ్రతం రికార్డు స్థాయి సందర్శకుల వీసాలతో సహా మొత్తం 10 లక్షలకు పైగా వలసేతర వీసాలను భారతీయులకు వరుసగా 2వ ఏడాది జారీ చేసినట్లు భారత్లోని అమెరికా ఎంబసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. చదువుల కోసం తమ విద్యార్థులను అమెరికాకు పంపిన దేశాల వరుసలో భారత్ టాప్లో నిలిచిందని తెలియజేసింది. ఇక ఈ ఏడాది 3,31,000 మందిని మన దేశం పంపినట్లు పేర్కొంది. 2008, 2009 తర్వాత ఆ స్థాయిలో వేరే దేశం నుంచి అమెరికాకు చదువుల కోసం రావడం ఇదే తొలిసారి. అంతేకాదు అంతర్జాతీయంగా అత్యధికంగా గ్రాడ్యుయేట్లను వరుసగా 2వ ఏడాది కూడా అగ్రదేశానికి పంపిన ఘనతను కూడా భారత్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అక్కడ 2 లక్షల మంది గ్రాడ్యుయేట్లు మన దేశం నుంచి ఉన్నారు. ఇక విద్య తర్వాత పర్యాటకం, వ్యాపార అవసరాల కోసం అమెరికాను భారతీయులు సందర్శిస్తున్నారు అని ఈ సంస్థ తెలిపింది. అమెరికాకు భారత్ నుంచి సందర్శకుల సంఖ్య గత 4 ఏళ్లలోనే 5 రెట్లు పెరిగి 20 లక్షల మందికి చేరింది అని వివరించింది. గత ఏడాది తొలి 11 నెలలతో పోల్చితే ఈ ఏడాది అదే కాలానికి పెరుగుదల 26% అని తెలిపింది. ఇప్పటికే 50 లక్షల మంది వలసేతర వీసాల మీద అమెరికాలో ఉన్నారని, ప్రతిరోజు ఈ వీసాలను వేలల్లో జారీ చేస్తున్నామని తెలియజేసింది. మరోవైపు H-1B వీసాలను అమెరికాలోనే పునరుద్ధరించే ఆలోచనతో చేపట్టిన పైలట్ విధానం మంచి ఫలితాలను ఇచ్చింది అని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంటును రద్దు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్కు తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ పార్లమెంటు విశ్వాసం కోల్పోయారు. 733 మంది సభ్యులు ఉన్న సభలో ఇటీవల ఓటింగ్ జరగ్గా ఆయనకు అనుకూలంగా కేవలం 207 ఓట్లే వచ్చాయి. వ్యతిరేకంగా 394 మంది ఓటేశారు. 116 మంది గైర్హాజరయ్యారు. మెజారిటీకి 367 ఓట్లు అవసరం. దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలకు దేశం సిద్ధమవుతోంది. నవంబర్ 6వ తేదీన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి మైనార్టీ ప్రభుత్వానికి
షోల్జ్ నాయకత్వం వహిస్తున్నారు. స్తబ్దత నెలకొన్న ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవం చేయడంపై వివాదం తలెత్తడంతో అప్పట్లోనే ఆయన ఆర్థిక మంత్రిని తొలగించారు. ఇక ఆ సమయంలోని నిర్ణీత సమయం అంటే 7 నెలల ముందుగా వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్లాలి అనే అంగీకారానికి ప్రధాన పార్టీల నేతలు